వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనందరం గెలిచాక ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని మేము మొదటగానే సంకల్పించుకునే అనివార్య కారణాల వల్ల కొద్దిగా సమయం లేకపోవడం వల్ల మీటింగ్ పెట్టలేకపోవడం. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో, కళ్యాణ్ గారు మాట వేగంగా, కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే పాటిస్తూ ఈ రోజు దాకా గత 10 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుకుంటూ వచ్చాం, పార్టీని నిలబెట్టుకోవచ్చు. గత ఎలక్షన్ లో టీడీపీ పొత్తు పెట్టుకుంటే 9 నెలల పాటు మేడం గారు దివ్య గారితో కలిసి ప్రతి గ్రామాన్ని, ప్రతి వార్డుని, ప్రతి ఊరిని కలిసి ఆ ఊరిలో ప్రయాణం చేసి మన జన సైనికులందరినీ టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. టీడీపీని గెలుపులో కీలక భాగస్వామ్యం వహించాం. కానీ ఎలక్షన్ అయిపోయాక ఏ మండల ప్రెసిడెంట్ కానీ, ఏ గ్రామ ప్రెసిడెంట్ కానీ, ఒక సమన్వయకర్త కానీ ఎవరికి టీడీపీ పార్టీ అనేది విలువ ఇవ్వలేదు. ఇది అక్షర సత్యం. దీనికి ఎగ్జాంపుల్ ఈ నామినేట్ పదవి అవ్వచ్చు. మనం చాలా మంది అడుగుతారు మనకి సైడ్ మీద అడగలేరని. ఇదే మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ గారితో మొదటిసారి ఫీల్డ్ షెడ్ నుంచి అశోక్ గారిని తీసుకెళ్లి మొత్తం 89 ఫీల్డ్ షెడ్లు మన నియోజకవర్గంలో ఖాళీ చేస్తే 89లో 20 కావాలని ఫస్ట్ టీడీపీ పార్టీతో గొడవ పడ్డ వ్యక్తిని నేను. అలాగే మన జన సైనికుడికి, అలాగే మన విజయ్కి మల్లారంలో ఆ మండల ప్రెసిడెంట్ తో డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ మేము ఎదిరించాం. అలాగే మన మాగిరెడ్డి శ్రీధర్ కృష్ణాపూర్ నుంచి ఆ అబ్బాయి పెట్టారు. అలాగే రాయకుమార్ లో మన సిద్ధ కోడిని, అలాగే యశ్వంతుల్లో జరిగింది. ఇది ఎన్నిసార్లు రామకృష్ణ గారి దృష్టికి, మన పార్టీ అధిష్టానం, మన జిల్లా ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళిన పెద్ద కదా కొద్దిగా ఓపు పట్టండి. ఆ ఓపు కారణమే ఈ రోజు దాకా ఈ మీటింగ్ పెట్టడం లేట్ అయింది. ఈ మీటింగ్ లో ముఖ్య ఉద్దేశం మన జన సైనికులు చాలా మంది చెప్పారు, కానీ మనకి చిన్న అవగాహన లోపం ఉంది. ఏదైతే మీరందరూ చెప్తున్నారో ఆ లోపం మారలేదు. ఏ జన సైనికులు వచ్చినా, ఏ జన సైనిక అప్పుడే జస్ట్ తేడకుండా మన జన సైనికులు బాగుంటుంది. హాస్పిటల్ పోను లోపలికి హాస్పిటల్ మేనేజర్తో మాట్లాడి, నాకు మేనేజర్తో సూపరింటెండెంట్ గా మాట్లాడి వైద్యం అందిస్తున్నాం. కానీ నా దగ్గరికి వచ్చిన ఏ సమస్యలైనా నేను సాల్వ్ చేసింది తప్ప ఆడు లాభకమా ఈ వర్గమా అని. ఈ రోజు మన నాయకులు కొంతమంది ఏం చేస్తున్నారంటే పార్టీని చిన్న పెద్దం చేయడానికి మనకే మన అవగాహన లోపం వల్ల గ్రూపు తయారు చేస్తున్నారు. ఇది మిత్రులారా మీరు గమనించండి. మీరు మీ గ్రామంలో మన పార్టీ ప్రతి గ్రామానికి ఉంటాయి. మీ గ్రామాధ్యక్షులు తీసుకురండి. మీ గ్రామాధ్యక్షులు మండల ప్రెసిడెంట్ తీసుకుంటారు, మండల ప్రెసిడెంట్ నాకే తీసుకుంటారు. మనందరం వెళ్ళి సమిష్టిగా వాళ్ళు అడిగితే మనం కాదు పని ఏముంది ముందది గమనించండి. మీ ఊళ్ళో టీడీపీ నాయకుడు చుట్టూ బంధువు అవుతున్నాడు, టీడీపీ నాయకుడు కొట్టుకుపోతాడు. మన గ్రామ ప్రెసిడెంట్ ఎగలేదట. మనలో లోపం ఉంది. మనలో లోపంలో చేసి నాయకులు నిందిస్తున్నాం. మీరు ఎప్పుడైనా సరే మీ గ్రామ సర్పంచ్తో కానీ, అంటే సర్పంచ్ అంటే మన పార్టీ అధ్యక్షుడు, మన పార్టీ అధ్యక్షులతో సఖ్యతగా ఉన్నారా? మన పార్టీ అధ్యక్షులతో మీకు ఏదైనా సమస్య కావాలి, కుళాయి కావాలి, లేకపోతే ఒక హౌసింగ్ లోన్ కావాలి, లేకపోతే ఎవరికో పెన్షన్ కావాలి, మీ గ్రామ అధ్యక్షుల దృష్టిలో మీ తెలుగుదేశం పార్టీతో మాట్లాడారా? లేక పని అవ్వలేదు, మీ గ్రామంలో పని అవ్వలేదు, మీ మండల ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారా? మీ మండల ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఈ విషయం నా దగ్గర తీసుకొచ్చారా? ఏంటంటే మనలో రాజకీయ అనిస్థితి, మన పార్టీ మనంతా యువకులే కాబట్టి కొద్ది అవగాహన లోపం వల్ల మీరెవరు కూడా మెచ్యూరిటీతో ఆలోచించగా మన పార్టీని మనమే చిన్నాభిన్నం చేసుకుంటాం. మిత్రులారా ఒకసారి గమనించండి. మనం మన గ్రామ సర్పంచ్, మన పార్టీ కళ్యాణ్ గారు ఎవరైతే నియమించారో అధ్యక్షుడు గౌరవించినాడు, ఆ అధ్యక్షుడు మండల ప్రెసిడెంట్ గౌరవించారు, మండల ప్రెసిడెంట్ నియమించిన సమన్వయకర్త గౌరవించారు. ఇది మన పార్టీలో చాలా తక్కువగా ఉంది. ఒకసారి
మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను ఎవరికి సొత్తుగా ఇందాక మన నాన్నగారు అన్నారు, ఎవరో నాకు ఫోన్ చేస్తే నేను ఏ జన సైనికుడు నేను చేసినా నాకు చేసినా వారి పని చేయవలసిన బాధ్యత నాకు ఉంది. ఎవరితో చేయాలన్నారు కాదు, నాకు ఆ బాధ్యత ఉంది. నాకు నియోజకవర్గానికి సమయానికట్టుగా నన్ను చేసేది కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది. ఇదే విషయంలో చాలా విషయాల్లో రామకృష్ణ గారితో నేను గొడవపడితే నేను వైఎస్ఆర్ ముద్ర వేసాను నా పైన. మీడియా మిత్రులు కూడా కొంతమంది రాజకీయ నాయకుల ప్రాబ్లంలో ఏదో కాదు, ఇక్కడ ఉన్న ఉండే చూపండి, అది పవన్ కళ్యాణ్ గారి చూపే. రెండో చూపండి ఉన్నది, అది పదవులు పొందడానికి టీడీపీతో పొత్తు పెట్టుకున్న చూపు తప్ప ఇక్కడ ఉన్నది ఒక మెగా ఫ్యామిలీ, ఒక జనసేన కరుడుగట్టు సేవలే తప్ప వైఎస్ఆర్ పార్టీ కాదు. మేము వైఎస్ఆర్ పార్టీలో కేసులు పడ్డాం, నా మేము మర్డర్ కేసు పెట్టాడు, ఎస్ఎస్టీ కేసు పెట్టాడు, దాల్చిన రాజా గారిని టీడీపీ పార్టీ విమర్శించలేదు, నేను విమర్శించినట్టుగా. కానీ ఇది మర్చిపోయి ఇదే టీడీపీ నాయకులు వాళ్ళు సోషల్ మీడియాలో నేను విమర్శించిన స్టేటస్ పెట్టుకున్నారు. ఇవాళ నేను నా కార్యకర్తకి అన్యాయం జరిగితే, నా కార్యకర్తకి ఇది కావాలని అడిగితే నా మీద వైఎస్ఆర్ ముద్ర వేస్తున్నారు. ఎందువల్ల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మన నాయకులు మనం గౌరవించుకోలేకపోతున్నాం, మన కార్యకర్తలు మనం విలువలేకపోతున్నాం, మన కార్యకర్తకి ఏదో అవసరంతో మనం నిలబడలేకపోతున్నాం. నాతో మాట్లాడాలి, మన పార్టీ ఇంకా లైన్ ఏమి కానీ 2 జడ్పీటీసీలు 16 మంది సర్పంచులు మన పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన పార్టీ ఇంకా మన కళ్యాణ్ గారి పార్టీ నిర్మాణం మీదే దృష్టి పెట్టి ఇప్పుడు దాకా అధికారంలోకి వచ్చారు, అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టారు. ఇంకో నెల 2 నెలల్లో నియోజకవర్గాల వారిగా సమీక్షలు పెట్టాలంటున్నారు. అప్పుడు ఏ లోపాలు ఉన్నాయో మీరు చెప్పిన ప్రతి లోపాన్ని నేను నోట్ చేసుకున్నాను. ఇది మన పార్టీ అధిష్టానం నుంచి మన హరిప్రసాద్ గారికి, నాదన్న బొనగారు గారికి, మన ఎంపీ గారికి, నెక్స్ట్ మన జిల్లా ప్రెసిడెంట్ బాబు గారితో మీరు ఏ విషయాలు పడ్డారో మీ ఆత్మలో ఎంత శోభిస్తుందో ఈ విషయం ప్రతి విషయం కులక్షణంగా మేము మండల ప్రెసిడెంట్ తో ఆలోచించుకుని ఒక లెటర్ తయారు చేసుకుని మేమందరం కలిసి మాతో మీరందరూ కూడా ఒక 100 మందో 200 మందో మంగళగిరికి తీసుకెళ్లే బాధ్యత నాది. నేను కళ్యాణ పెట్టి మనకి జరిగే అన్యాయాన్ని కళ్యాణ గారి అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.